సంబంధించిన వాళ్ళు వచ్చి డీటీ ముందర కూర్చున్నారు. కూర్చొని ఏమైపోయిందంటే ఆదోని తెలుగుదేశం సార్ ఒక్క నిమిషం మా మాట వినండి. తహసీల్దార్ గారు మాకు చేయమని చెప్పారు. మీరు ఏదైనా ఉంటే తహసీల్దార్ని అడగండి. మాకు 14-15 ఏం జరిగింది మాకు వివరణ కావాలి సార్. మీ సమాధానం మాకు ఒకటే కావాలి సార్. సార్ నేను విలేకరు కదా సార్. నా పేరు లక్ష్మీనారాయణ, టీడీపీ లీడర్, ఎస్సీ లీడర్ సార్. మీరు అధికారులు మీకు సెలవు కావాలన్నప్పుడు దొరకలేకపోతే ప్రభుత్వం మీదనే నిందలేస్తారు. ఇప్పుడు ప్రభుత్వమే సెలవులు ఇచ్చినప్పుడు కూడా మీరు ఎట్లా ఓపెన్ చేస్తున్నారు? అధికారులు ఎవరు కూడా లేరు, మాత్రమే ఉన్నారు. ఏమైనా ఆదోనికి విపత్కరమైన పరిస్థితులు ఏమైనా ఏర్పడినాయా? ఆదోని ఏమైనా భూకంపం వచ్చిందా? వరదలు ఏమైనా వచ్చినాయా? లేకపోతే ఎక్కడైనా ఫైర్ ఏమైనా జరిగిందా? ఏదైనా గొడవలు జరిగినాయా? ఏదైనా ఉందా? ఆపత్కరమైన విషయాలు ఏమైనా సంభవించినాయా? చెప్పండి సార్. ఇంకోటి ఉందో, ఆ రోజు మా ఎమ్మెల్యే లేడు ఊర్లో. నిన్న ఉన్నారా లేదా? విలేజ్కి పోయినారా లేదా? నిన్న మధ్యాహ్నం నుంచి నేను ఓవనూరు పోయినాం. నేను 10 గంటల నుంచి 1:30 వరకు ఈడే ఉండి తహసీల్దార్ దగ్గర ఒకటి రిపోర్ట్ పెట్టేది ఉంటే రిపోర్ట్ పెట్టేసి రైట్ 13వ తారీఖు మీరు వచ్చినారా లేదా? మీరు కూర్చొని మాట్లాడినామా లేదా? నేను వచ్చిన మధ్యాహ్నం వచ్చి రైతుల మీద చేసినాము, పగళ్ళు చేసినాము. రీసర్వే విషయంలో ఏం జరుగుతుంది పెద్ద? మనకి ఉవ్వనూరు ఇవి 9వ తారీఖు డిస్ట్రిబ్యూషన్ చేయాలని కార్యక్రమాలు జరిగేదానికి అవకాశం లేదు. ఆ మనిషి వచ్చి కూర్చున్నప్పుడు ప్రతి ఒక్క గ్రూపులో వీడియో వచ్చింది, ప్రత్యక్ష సాక్ష్యం ఉంది. దాన్ని కూటమికి అంటబెడుతున్నారు. దాని మీద